బ్రేకింగ్ న్యూస్ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా తెరపైకి అల్ హకీం షుకూర్ పేరు వచ్చింది. 12 మందిని ఉగ్రవాద కార్యకలాపాల వైపు నడిపించడంలో అల్ హకీం షుకూర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వీరికి హ్యాండ్లర్ గా వ్యవహరించడంని ఆరా తీస్తున్నారు. బిఎన్ఎక్స్ గ్రూపు ఏర్పాటు నుంచి ఉగ్ర కార్యకలాపాల వైపు నడిచే వరకు మొత్తం తెర వెనుక నడిపించింది అల్ హకీమేనని గుర్తించారు. 12 మంది ఇచ్చిన స్టేట్మెంట్లోనూ హకీం పేరు వచ్చింది. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టెర్రర్ లింక్స్ కేసులో ప్రభుత్వం సర్వేగా దర్యాప్తు చేస్తోంది. బెజవాడ టెర్రర్ లింక్స్ ఘటనలో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో తాజాగా ఆల్ హకీం షకీర్ పేరు తెర మీదకి వచ్చింది. 12 మంది ఉగ్రవాదుల కార్యకలాపాల వైపు నడిపించడంలో ఆల్ హకీం షుకూర్ కీలకంగా ఉన్నారని చెప్పి పోలీసులు భావించారు. అయితే షుకూర్ ఎక్కడి నుంచి వీరికి హ్యాండిల్ గా వ్యవహరించారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బిఎన్ఎక్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించే వరకు మొత్తం తెరవకుండా ఆయన నడిపించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన 12 మంది ఆల్ హకీం షుకూర్ ద్వారానే ఇదంతా నడిపినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరి కస్టడీలో తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులని పోలీసులు ఆయా కోర్టులలో పీటీ వారెంట్ దాఖలు చేసి విజయవాడకు తీసుకొచ్చి అందరినీ కూడా ఒక్కొక్కరినిగా మొదటి రోజు 3, రెండో రోజు 2, మూడో రోజు మరొకరిని, నిన్న 6 మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. షుకూర్ కోసం కూడా ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతమైన విదేశాల్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆయన కోసం ఇక్కడి నుంచి ప్రత్యేకంగా బృందాలు విదేశాలకు వెళ్లాలని చెప్పి, అలాగే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మరొక వైపు ఉగ్రవాద కార్యకలాపాలపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తాం. రైట్ శివ, థ్యాంక్ యూ.